శ్రీ షంబిపూర్ రాజు గారు, ఇంకా ముందున్న మా తమ్ముడు తలసాని సాయి గారు, రావుల శ్రీధర్ రెడ్డి గారు, రాకేష్ గారు, ఇంకా చాలామంది సోదరులు ఉన్నారు. అందరికీ పేరు పేరున ఈ హిమాయత్ సాగర్ గ్రామంలో ఈరోజు ఇక్కడికి విచ్చేసిన మా ఈ గ్రామ అక్క చెల్లెళ్లకు, అన్నదమ్ములకు, మరి పక్కనే ఉన్న ఇతర ప్రాంతాల నుంచి కూడా విచ్చేసిన సోదరులందరికీ కూడా పేరు పేరున నమస్కారం. ప్రత్యేకంగా హైదరాబాద్ నుంచి ఇక్కడికి విచ్చేసిన పత్రికా మిత్రులకు కూడా హృదయపూర్వకంగా స్వాగతం. మాకు కొన్ని విషయాలు వింటుంటే ఇందాక మాట్లాడిన రమ్య గారు, అట్లాగే నారాయణ స్వామి గారు, మిగతా మిత్రులందరూ మాట్లాడుతుంటే ఒకటే ఒక అనుమానం వచ్చింది నాకు. వారి గొంతులో వణుకు వినబడుతున్నది అని చెప్పి సోదరులు మాట్లాడారు. భయం, వణుకు, ప్రభుత్వం ఎప్పుడు మా ఆస్తులు లాక్కుంటుందో అనే ఒక భయం కనబడుతుందని మాట్లాడినారు. నేను ముఖ్యమంత్రి గారు మాట్లాడింది కూడా మేమందరం చాలా ఓపికగా వివరంగా ఏమైనా చెప్తారేమో, వివరణాత్మకంగా ఏమన్నా ప్రజల బాధ నుంచి ఉపశమనం కలిగించే విధంగా ఏమైనా చెప్తారేమో అని చెప్పి ఆశించాం. కానీ వాళ్ళ ప్రభుత్వం వ్యవహారం, ముఖ్యంగా ముఖ్యమంత్రి గారి వ్యవహారం చూస్తుంటే నాకు ఒక తెలుగు సామెత గుర్తొస్తున్నది. వెనుకటికి ఎవరికో మింగడానికి మెతుకు లేదంట కానీ మీసాలకు సంపెంగ నూనె పెట్టినట్టు వెనుకటికి ఎవడు. అట్లే ఉన్నది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి వ్యవహారం చూస్తుంటే. నేనేదో ఉత్తగా ఆయన మీద కోపంతోనో ఇంకొకరి మీద కోపంతోనో చెప్తలేను. ఆయన వ్యవహారం అట్లున్నది. మీరు చూడండి, ఆయనంతటా ఆయన్నే చెప్తాడు మాటలు. మళ్ళీ ఇంకో మనిషి కాదు చెప్పేది, ఆయన ఇచ్చి ఆయనే చెప్తాడు. ఏమంటాడు? నా దగ్గర బుడ్డ పైస లేదు, నన్ను కోస్తే రూపాయి రాదు, నేను ఢిల్లీ పోతే దొంగ లెక్క చూస్తుండ్రు, చెప్పులు ఎత్తుకపోతాడేమో అని భయపడుతుండ్రు. అసలు ఇంకొక మాట ఆయన చెప్పింది గమ్మత్ మాటలు. రిటైర్ అయ్యే ఉద్యోగులకు ఏనికి పైసలు లేవు, రైతు బంధు ఏనికి పైసలు లేవు, 100 రోజుల్లో నేను చేస్తా అని చెప్పిన మాట వాస్తవమే. కానీ మహిళలకు 2,500 ఇస్తా అని చెప్పిన మాట వాస్తవమే. 2.5 ఇండ్లు అయిన మాట వాస్తవమే. అట్లాగే 100 రోజుల్లో 4,000 రూపాయల పెన్షన్ ఇస్తా అని ముసలోళ్ళకి చెప్పింది వాస్తవమే. 100 రోజుల్లో రైతులందరికీ రైతు భరోసా, రైతు బంధు మార్చేసి రైతు భరోసా పెట్టి 15,000 ఇస్తా అని చెప్పిన మాట వాస్తవమే. తులం బంగారం ఇస్తా అని చెప్పిన మాట వాస్తవమే. కానీ ఇప్పుడు అవేవి చేయడట, అవే వద్దంట, ఇంకా వాటి గురించి మాట్లాడంట. కానీ ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా మూసి మాత్రం చేసి తీరుతా. మరి ఏందో ఈ విచిత్రమైన మనస్తత్వం అర్థం కాదు. 100 రోజుల్లో నువ్వు చెప్పిన మాటలు ఏవి నిలబెట్టుకోవడానికేమో నీ దగ్గర డబ్బులు లేవు. 100 రోజుల్లోనే 6 గ్యారెంటీలు అని చెప్పిన మాటలు నిలబెట్టుకున్న దానికేమో పైసలు లేవంట. కానీ మూసీని మాత్రం 1,50,000 కోట్లతో సుందరీకరించడానికి మాత్రం డబ్బులు వస్తాయంట. అందాల పోటీలు పెట్టడానికి మాత్రం 200 కోట్లు ఉంటాయి. కానీ ఇక్కడ ఇచ్చిన హామీలు అమలు చేసేదానికి మాత్రం డబ్బులు లేవు. ఆయన ఎవరు ఫుట్బాల్ ఆడడానికి మాత్రం 200 కోట్లు పెట్టడానికి పైసలు ఉంటాయి. కానీ ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయడానికి పైసలు లేవు. అందుకే అన్నాను, నేనేదో కోపంతోనో ఇంకో దాంతో కాదు, మింగ మెతుకులేదు కానీ మీసాలకు సంపెంగ నూనె అన్నట్టు ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి వైఖరి, రేవంత్ రెడ్డి గారి ప్రవర్తన ఉన్నది. కేసీఆర్ గారు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒకసారి అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. దేని గురించి? నీళ్లు, వాటిని ఎట్లా వాడుకోవాలి, నిర్మాణాలు ఎట్లా చేయాలి, ఆ నదులకు బరాజులు అంటే నీటికి, ప్రవహించే నీటికి అడ్డంగా బ్యారేజ్ కట్టి ఎట్లా నీళ్లు తీసుకొచ్చి తెలంగాణలోని ప్రతి ఎకరం, ప్రతి ఇంచు సస్యశ్యామలం చేయాలి అని దాదాపు 2 గంటల పాటు కేసీఆర్ గారు నిండు శాసనసభలో రాష్ట్రం మొత్తం ఆసక్తిగా చూస్తుంటే ఒక నిర్మాణాత్మకమైన, వివరణాత్మకమైన ప్రజెంటేషన్ ఇచ్చారు. నేను రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన ప్రజెంటేషన్ కూడా నేను చూసిన. కేసీఆర్ గారు నిర్మాణం గురించి మాట్లాడితే రేవంత్ రెడ్డి గారు మాత్రం మొత్తం విధ్వంసం గురించి మాట్లాడినారు. మూసీలో ఎట్లెట్లా ఎవరెవరిని ముంచుతా, ఎన్ని ఇండ్లు గులగొడతా. 2.5 ఏళ్ళు అయిందండి. నేను అడుగుతా ఉన్నా ఇక్కడికి వచ్చిన మా సోదరుల్ని, సోదరిమణుల్ని, రేవంత్ రెడ్డి గారిని కూడా నేను అడుగుతున్నా, అయ్యా 2.5 ఏళ్లలో హైదరాబాద్లో కానీ, హైదరాబాద్ చుట్టూ కానీ, జిహెచ్ఎంసీలో కానీ, ఇవాళ ఓఆర్ఆర్ లోపల కానీ కొత్తగా ఒక్క ఇల్లు కట్టినవా నువ్వు ప్రభుత్వం తరఫున? ఒక్క ఇల్లు, ఒక్క ఇటుక పెట్టినవా? ఒక్క కొత్త ఫ్లైఓవర్ కట్టినవా? ఒక్క కొత్త బిల్డింగ్ కట్టినవా? ఒక్క మంచి పని చేసినవా? కానీ నేను చూపెడతా, ఎన్ని వేల వందల ఇండ్లు గులగొట్టినవో చూపెట్టమంటావా? ఒక్కొక్క బస్తీల బుల్డోజర్లు పంపి ఇష్టం వచ్చినట్టు ఎన్ని కూలగొట్టినావు? అందుకే ఇవాళ మేము అంటున్నాం, కేసీఆర్ గారు నిర్మాణం గురించి మాట్లాడితే నిన్న ఈయన విధ్వంసం గురించి మాట్లాడినాడు. కానీ నేను ఇంకా రాజకీయ విమర్శల జోలి తగ్గించి కొన్ని వాస్తవాలు మీ ముందు పెట్టదలుచుకున్నాం. ముఖ్యమంత్రి గారేమో 5 స్టార్ హోటల్లో, 5 నక్షత్రాల హోటల్లో ప్రాజెక్టు బాధితులు కానీ, ప్రాజెక్టు సంబంధం ఉన్న వాళ్ళు కానీ ఒక్క మనిషి లేడు అక్కడ. 5 స్టార్ హోటల్లో మంచి ఏసీ రూములో సూట్లు బూట్లు వేసుకున్న వాళ్ళ మధ్యన
హైదరాబాద్ని ఎట్లా సుందరీకరిస్తాను, ఏం చేస్తానని చెప్పి 1,50,000 కోట్లు ఎట్లా ఖర్చు పెడతానని ముఖ్యమంత్రి గారు నిన్న పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. అందుకే మేమేమనుకున్నాం, అసలైన బాధితులు ఎవరైతే ఆస్తి కోల్పోతున్నాం, ఎవరైతే భూములు పోతాయి, మా ఇండ్లు పోతాయి, మా కొంప కొల్లేరు చేసి ఈయన మరి ఏదో కడతానంటున్నాడు అని బాధతో అర్థనాదాలు చేస్తున్నారో ఆ మూసీ తీరంలోనే పెట్టాలి, అక్కడనే పెట్టాలని చెప్పి ఇవాళ పవర్ పాయింట్ వర్సెస్ పబ్లిక్ పాయింట్ అని చెప్పి ఇక్కడ మేము ఈ సమావేశం పెట్టాం. మీకు కొన్ని విషయాలు వాస్తవాలు చెప్పాలి. మీరు కింద చూస్తున్నారు, కొన్ని బొమ్మలు చూస్తున్నారు కింద మీరు. అవేదో మేము గూగుల్లోంచో వేరే దేశం నుంచి తెచ్చిన బొమ్మలు కాదు. అవన్నీ కేసీఆర్ గారి ప్రభుత్వంలో మీరు చూస్తున్నామని మూసీ తీరంలో మనం ఆనాడు చేసిన సుందరీకరణకు సంబంధించిన బొమ్మలు అవి కింద ఉన్నాయి. మీరు మళ్ళీ చూపెడతాను మీకు. అవన్నీ కేసీఆర్ గారు ఆనాడు ఒక్క ఇల్లు కూల్చకుండా, ఒక్క సెంటు భూమి ఎవరిది గుంజుకోకుండా అంబర్పేట, ఉప్పల్, ఎల్బీ నగర్ మధ్యన 5.5 కిలోమీటర్లలో చేసిన సుందరీకరణ అదిగో మీ కళ్ళ ముందే ఉంది. కేవలం 6 కోట్ల రూపాయలతో చేసిన సుందరీకరణ మీ కళ్ళ ముందే అక్కడ కనబడతా ఉంది. ఒక్క ఇల్లు కూల్చలేదు, ఒక్క మనిషిని ఏడిపించలేదు. కానీ అవన్నీ కూడా 6 కిలోమీటర్ల పరిధిలో మరి ఆ రోజు చేసిన సుందరీకరణ మీ కళ్ళ ముందే ఉండాలని చెప్పి మీకోసం అది పెట్టాం. ఒకసారి చరిత్రలోకి పోతే అసలు మూసీ పుట్టేది మీకు వికారాబాద్ అనంతగిరి అడవుల్లో అక్కడ పుట్టి కిందికి ముచ్చుకుందా నది అంటే నేటి మూసీ నది మొత్తం పైన రంగారెడ్డి జిల్లా నుంచి వికారాబాద్ జిల్లా నుంచి ప్రవహించి హైదరాబాద్ నుంచి కిందికి పోతూ కిందికి నల్లగొండ నుంచి కిందికి పోయి నల్లగొండ జిల్లా వాడపల్లి దగ్గర కృష్ణానదిలో కలుస్తుంది. కృష్ణానది అల్టిమేట్గా పోయి కింద సముద్రంలో కలుస్తుంది. అంటే దాదాపు 250 కిలోమీటర్లు పైనుంచి కింది వరకు మూసీ ప్రవాహం ఉంటుంది. ఒకప్పుడు మూసీ అనేది హైదరాబాద్ నగరానికి జీవనాడి. అసలు హైదరాబాద్ నగరానికి ముగ్గుపోసిందే మూసీ తీరం మీద. మూసీ పక్కనే ముగ్గుపోసి ఆ రోజు కులీ కుతుబ్ షా గారు మా నగరం ఆబాద్ కావాలి, మా నగరం మరి ఎట్లా అయితే ఒక చెరువులో చేప పిల్లలతో నిండుగా కలకల్లాడే విధంగా ఉంటుందో మా నగరం కూడా మూసీ తీరంలో కొడుతున్న ఈ నగరం కూడా అంత గొప్పగా ఉండాలని చెప్పి ఆ రోజు దేవుణ్ణి మొక్కినాడంట. సరే, ఆ రకంగానే మూసీ ఆవిర్భవించింది. హైదరాబాద్ కూడా 1591 సంవత్సరంలో ఆ రోజు 1591 అంటే 440 సంవత్సరాల కిందట మరి నగరం పుట్టింది. తర్వాత మీరు చూసినట్టయితే ఆ రోజు మధ్యలో మూసీకి వచ్చిన అతిపెద్ద వరద ఎప్పుడంటే 1908. ఆ రోజుల్లో 1908లో పెద్ద వరదలు వచ్చినాయి. అప్పుడు హిమాయత్ సాగర్ లేదు, ఉస్మాన్ సాగర్ లేదు. ఇంతకుముందు సోదరుడు ఆంజనేయులు చెప్పిండు ఏమని, ఈ చెరువు కట్టినప్పుడు ఈ రిజర్వాయర్ కట్టినప్పుడు మా వాళ్ళు మా వడ్డెర కులస్తులు వచ్చి బండు కట్టినరు, మొత్తం కట్టగట్టినరు అని చెప్పిండు. ఆ రోజు 1908లో నిజాం నవాబు మూసీకి వరదలు వస్తే ప్రజలు ఇబ్బందుల పాలైతే మరి పైకెళ్ళి వచ్చే నది నీళ్ళు ఎట్లా ఆపాలే అని ఆలోచన చేసి హైదరాబాద్ నగరం కొట్టుకపోవద్దు ఈ నది వరదలు అని చెప్పి ఈ 2 జంట జలాశయాలు, అటు ఉస్మాన్ సాగర్ ఇటు హిమాయత్ సాగర్, దాన్ని గండిపేట అంటాం, ఇది హిమాయత్ సాగర్, ఈ 2 చెరువులు కలిపి ఆ రోజు మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు అనే పెద్ద మనిషిని పిలిచి, బెంగళూరులో ఉంటే కర్ణాటకలో ఉంటే వారిని పిలిచి ఆహ్వానించి డిజైన్ చేసి ఈ 2 రిజర్వాయర్లు నిర్మాణం చేసినారు. ఈ 2 రిజర్వాయర్ల యొక్క ఉద్దేశం 2 బృహత్తరమైన లక్ష్యాలు. 2 రిజర్వాయర్లకి ఒకటి, మళ్ళీ హైదరాబాద్కు వరద ముప్పు రావద్దు అంటే వీటిని బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ల మాదిరిగా వచ్చే వరద నీటిని నిలిపి అవసరమైతే గేట్లు పెట్టి సందర్భానుసారంగా అవసరమైన కొద్దీ ఎంత విడుదల చేయాలో నీళ్లు గంతనే విడుదల చేసేందుకు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ల మాదిరిగా ఈ 2 రిజర్వాయర్లను కట్టడం జరిగింది. ఒకటి. రెండవది, మంచినీటి అవసరాలు కూడా ఉంటాయి కదా నగరం పెరిగిన కొద్దీ, కాబట్టి వీటి నుంచి మంచినీళ్ళ అవసరాలు కూడా వాడుకోవాలని చెప్పి ఈ 2 జంట జలాశయాలు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ ఆనాడు మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు వచ్చి డిజైన్ చేసి 1908 వరదల తర్వాత డిజైన్ చేస్తే 1920లో నిర్మాణం పూర్తయ్యి హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ 2 ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. ఒక ఐడియా కోసం చెప్తున్నాను మీకు, ఈ 2 కంబైన్డ్ కెపాసిటీ 7.5 టీఎంసీలు. ఒక టీఎంసీ నీళ్లు అంటే ఇప్పుడు మీరందరూ ట్యాంక్ బండ్ చూసే ఉంటారు, హుస్సేన్ సాగర్ చూసే ఉంటారు, మన హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న హుస్సేన్ సాగర్, దాని కెపాసిటీ 1 టీఎంసీ. అంటే 7.5 హుస్సేన్ సాగర్లతో సమానమైన నీటిని మనం పైనుంచి వచ్చే నీటిని, వరద నీటిని నిలువ ఉంచడానికి, కిందికి పంపేందుకు మళ్ళీ వరద లేకుండా ఉండడానికి ఆ రోజు నిజాం నవాబు కట్టించిన మరి ఈ చెరువులు ఉస్మాన్ సాగర్ మరియు హిమాయత్ సాగర్. ఏం జరిగింది మరి, 1920లో నిజాం కట్టించిండు, 1948లో మనకు స్వాతంత్రం వచ్చింది, దేశంలో